తర్వాత 8 తారీఖు తర్వాత మొత్తం అధికార పార్టీ కాబట్టి అన్ని రంగులు పోలీస్ డిపార్ట్మెంట్ని, ఎలక్షన్ డిపార్ట్మెంట్ని, కొద్ది రౌడీజం అన్ని ఆడుకొని మన కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అసలు గెలిపే కాదు. గతంలో 2023లో వచ్చిన ఎలక్షన్ ఓట్ల కంటే మొన్న వచ్చిన ఎలక్షన్ 70,000 చిల్లర, అప్పుడు 60,000 చిల్లర వచ్చినాయి, ఇప్పుడు 70,000 చిల్లర వచ్చినాయి. అంటే ఇంకో 10,000 పెరిగినే తప్ప తగ్గలేదు. సరే మేము ఓట్ నైతికంగా గెలిచినట్టే, దాంట్లో ఏం లేదు. ఇంకోటి రెండోది ఈ కార్ రేస్ విషయంకి వస్తుంది చెప్తున్నాం. ఈ కార్ రేస్ విషయంలో క్లియర్ గా గతంలో చాలా సందర్భాలు మేము చెప్పినాం, కేటీఆర్ చెప్పారు, కేసీఆర్ అందరూ చెప్పినాం. అది ఓపెన్ సీక్రెట్ ఏం లేదు, ఓపెన్ విషయం అది. ఎందుకంటే 55 కోట్ల రూపాయలు సెకండ్ ఈ కార్ రేస్ విషయంలో స్పాన్సర్ పక్క పోయినందుకు ఖచ్చితంగా దాని సెకండ్ రేస్ కూడా సెకండ్ టైం కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ నడిపించాలని చెప్పి ఉద్దేశంతో స్పాన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పి హెచ్ఎండి నుంచి 55 కోట్ల రూపాయలు పంపడం జరిగింది నిర్వాహకులకు. ఈ కార్ రేస్ నిర్వాహకులు కూడా క్లియర్గా ఏం చెప్పారంటే మాకు 55 కోట్ల రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ అవినీతి ఏముంది చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ టైం మంచి సక్సెస్ఫుల్ అయింది. దాదాపు నెల్సన్ పత్రిక చెప్పింది ఈ ఫస్ట్ టైం కార్ రేస్ విషయంలో 700 కోట్ల రూపాయలు లాభం వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి అని చెప్పడం జరిగింది. సెకండ్ టైం కూడా స్పాన్సర్కి ఇబ్బంది ఉంది, స్పాన్సర్ వెళ్ళిపోయింది కాబట్టి సెకండ్ టైం ఖచ్చితంగా చేయాలని చెప్పేసి మరొకసారి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో 55 కోట్ల రూపాయలు హెచ్ఎండి పంపారు. ఇంట్లో వాళ్ళు ముట్టి అని చెప్తారు, ఇంట్లో ఎక్కడ కూడా 1% కూడా అవినీతి లేదు. కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా కేటీఆర్ గారిని అపాస్పాలు చేయాలని చెప్పేసి కేటీఆర్ గారిని ఏదో రకంగా ఇబ్బంది పెడితే బీఆర్ఎస్ పార్టీకి ఏదో కార్యకర్తలు మనోధైర్యం దెబ్బతింటుందని చెప్పేసి ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల విషయంలో కానీ, స్థానిక ఎలక్షన్ విషయంలో కానీ, ఖైరతాబాద్ ఎలక్షన్ విషయంలో కానీ ఇబ్బంది చేయొచ్చు అని చెప్పి చిన్న ఆలోచన. అది చిన్న ఆలోచన కాదు, చిలిపి ఆలోచన. అది అట్లాంటి పనికిమాలిన ఆలోచన. రాజకీయం ఏదంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. 2 సంవత్సరాల నుంచి కోడిగుడ్డు మీద ఈకే వీకినట్టు దాన్ని కుట్ట వస్తూ ఉండు.